సినిమా పట్ల రివ్యూస్ గాని, క్రిటిక్స్ గాని వీళ్ళందరూ ఇప్పుడు రకరకాలుగా మాట్లాడుతున్నారు. రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. అంటూ ఉంటారు. ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. గొడవలు జరుగుతూ ఉంటాయి. ఆ గొడవల దగ్గరికి వద్దు గాని, ఈ ఇకోసిస్టమ్ అనేది ఎట్లా ఉండాలి? అంటే ఒక సాలిడ్ ఇకోసిస్టమ్ ఆఫ్ క్రిటిక్స్ అండ్ రివ్యూయర్స్ ఉండడం అవసరమా సినిమాకి? లేదంటే ఆడియన్స్ ఉన్నారు కదా! ఎందుకు దీని గోల అంటారా? సార్ సింపుల్. మా రివ్యూవర్స్ వల్ల సినిమా ఎప్పుడూ బతికింది. ఎందుకు దాన్ని అపోజ్ చేయాలి? నా సినిమాని బ్యాడ్‌గా రాస్తే ఒక ఆయన నేను రాయనండి అట్రాషియస్‌లీ బ్యాడ్ అన్నాడు ఒక మిత్రుడు. నా అప్రోచ్ ఎలా ఉంటుందో చెప్తున్నా. చెత్త అనిపిస్తే చెత్తనే రాయండి. ఎందుకు కానీ రాయండి. డోంట్ ఇగ్నోర్ మై ఫిల్మ్. అది నా వర్క్. నచ్చకపోతే నచ్చలేదనే రాయమన్నాను. నా కష్టాన్ని మీరు ఇగ్నోర్ చేయకండి. అంటే క్రిటిసిజం ఈస్ బెటర్ దెన్ ఇగ్నోరింగ్ ద ఫిల్మ్. నేను రాయమనే అంటాను. దాన్ని నమ్మి అసలు ఎవడైనా సినిమాకి వెళ్ళటం మానేస్తాడు అన్న దాని మీద నాకు పెద్ద ఏం లేదు. మేబీ వాడు కంపేర్ చేసుకుంటాడేమో చదివితే. నాలాంటి పిచ్చోళ్ళు ఉన్నారనుకోండి, చదివితే బాగుంటే ఎందుకు బాగుందో చూస్తారు, బాగాలేకపోతే ఎందుకు బాగాలేదని చూస్తారు. సో రివ్యూ నాకు ఎప్పుడు హెల్ప్ అవుతుంది? నేను ఇంకొకటి అనుకుంటున్నది మ్యాచ్ అవుతుంది లేదో చూసుకుంటాను. లేదు అసలు నా సినిమా ఉందని నలుగురికి ఎలా తెలుస్తుంది? అదర్వైజ్ నేను రివ్యూలు వద్దు అంటాను. సపోజ్ నా కంటెంట్ నచ్చిందంటే నేను చేస్తున్నదే వ్యాపారం. దానికి ప్రచారం వద్దు, ప్రకటనలు వద్దు, సమీక్షలు వద్దని నేను వ్యాపారంలోకి ఎందుకు దిగటం? ఎవడడిగాడని దిగమన్నాడు. ఇప్పుడు ఎవడైనా బెంగటికి చచ్చిపోతాడేంటి? నాకు తెలంగాణ ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా అన్నట్టు ఇక సినిమా తీయకపోతే చచ్చిపోతాను ఎవ్వడండు. సో నాకు ఎంతమందికి ఎన్ని రకాలుగా అందుకే చాలాసార్లు కాంట్రవర్సీలు కూడా సినిమాకి హెల్ప్ అవుతాయి. అది సినిమా ఉందని తెలుస్తుందిగా. సో నువ్వు ఎందుకు మీడియా మీద ఏడవటం కానీ అవసరమే లేదు. మీడియాలో ఏమన్నా రాయనండి. మంచి జరిగితే సినిమాకి మంచిగా జరుగుతుంది. మంచి జరగకపోతే సినిమాకే మంచి జరగదు. మీడియాని మనం ఆపాము, నువ్వు రివ్యూలే రాయొద్దని. స్టిల్ డూ యూ థింక్ యువర్ ఫిల్మ్ విల్ బికమ్ ఏ సూపర్ హిట్? దెర్ ఇస్ నో గ్యారంటీ. అది ఎండ్ ఆఫ్ ది డే ఆ 4 గోడల మధ్య చీకటి గదిలో తలుపులేసి కూర్చోపెట్టి మనం చెప్పింది వాళ్ళకి నచ్చిందా లేదా ఈ రెండే కదా డిసైడ్ చేస్తాయి. దాని టెన్షన్ ఎందుకంటారు? అంటే ఇప్పుడు రకరకాల అనాలిసిస్లో మాటలు వస్తాయి సార్. అంటే స్టార్ హీరో ఉన్నాడంటే కనుక ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది రివ్యూస్ ఓపెనింగ్స్ డబ్బులు వస్తాయి. కొత్త వాళ్ళు వచ్చారంటే కనుక రివ్యూస్ సినిమాని కాపాడుతాయి. నిజంగానే కాపాడుతాయి సార్? లేదంటే జస్ట్ ప్రమోషన్ మాధ్యమాలుగా పనిచేస్తాయి అవి? తెలుస్తుందిగా. కొత్త వాళ్ళు వస్తే నిజంగా ఎక్కువ హెల్ప్. అదో సినిమా ఉందని 10 మందికి తెలుస్తుంది. అందరూ వాడు రాసిన విమర్శకో లేకపోతే వాడు చేసిన ప్రశంసకో పడిపోయి వెళ్ళరు. అదో సినిమా ఉందని తెలిస్తే వెళ్ళే వాళ్ళు ఎక్కువ ఉంటారు. వాళ్ళ అనాలిసిస్ వాళ్ళు చేసుకుంటారు. ప్రేక్షకులు ఇప్పుడు రివ్యూయర్స్ చదువుకున్న వాళ్ళు అన్డౌటెడ్లీ జర్నలిస్టులు వాళ్ళకు పెన్ను పవర్ ఉంది. కానీ ప్రేక్షకుడు కూడా తెలివి తక్కువవాడు కాదంటున్నారు. ఈవెన్ అదర్వైజ్ అప్పట్లోనే అనేవాళ్ళు కదా, రిక్షా తొక్కుకునే వాళ్ళు శంకరాభరణం పాటలు పాడుకునేవాడు అంటే మరి సొసైటీలో ఆ వృత్తి చేసే వాళ్ళందరూ చదువు లేని వాళ్ళు, తెలివి తక్కువ వాళ్ళు కాదని అర్థమైందిగా. త్యాగరాజ కీర్తనలు పాడుకున్న సినిమాని సూపర్ హిట్ చేశారంటే వాడు ఆర్ఎస్ గోబోయిని ఎలా లైక్ చేశాడో శంకరనాథ శరీరపర అలాగే లైక్ చేశాడు. అంటే ప్రేక్షకుడు ఎనీడే. అందుకే ఈ ఒక్క రంగంలోనే ప్రేక్షకున్నే దేవుళ్ళు అంటారు. మిగిలిన వాళ్ళందరూ డబ్బులు తీసుకుని పనిచేస్తారు. జర్నలిస్టులు అయినా అంతే, రివ్యూయర్స్ అయినా అంతే, డైరెక్టర్లు అయినా అంతే. వీళ్ళు కొట్టు చాటు ఎందుకంటారు నిన్ను. నిర్మాత ప్రేక్షకుడు సార్ డబ్బులు పెడతారు, మనందరం డబ్బులు తీసుకుంటాం. పబ్లిసిటీకి మీరు జాబ్, మేకింగ్కి నాది జాబ్. సో వై వుడ్ వి ఫైట్? చాలా బాగా చెప్పారు. యాక్చువల్గా కాన్ఫ్లిక్ట్ లేదు. ఇంకా ఎండ్ ఆఫ్ ఇట్. కాన్ఫ్లిక్ట్ అన్నది క్రియేషన్ అంటాను నేను. సో ఇఫ్ యూ వాంట్ స్క్రిప్ట్ యూ కెన్ రైట్. నాకు నచ్చింది అనుకోండి, నేను ఇంకా మీకు ఎంటర్టైన్ నా మీద ఇప్పుడు ఒక గాసిప్ వస్తే నేను స్టార్ అవుతానన్న ఫీలింగ్ వచ్చింది అనుకోండి, ఎవరో ఒకరికి నేను ఏదో రాయని బ్రదర్ అంటే దట్ కెన్ బి డన్. అదేం పెద్ద బ్రహ్మ విద్య ఏం కాదు కదా. ఇప్పుడు దాన్ని ఇంకొంచెం మనం ఇంకొక రకంగా చూస్తే అవార్డ్స్. ఇప్పుడు అవార్డ్స్ అనేవి సరే అనేది ఏంటంటే రకరకాల అవార్డులు వచ్చి అని మాట్లాడినా కూడా మీరు చూసారు అవార్డు జ్యూరీస్లో మీరున్న సందర్భాలు కూడా ఉన్నాయి, మీరు చూస్తూ వచ్చారు. ఈ అవార్డ్స్ అనేవి అంటే వాటికి ఏమన్నా ఒక సిగ్నిఫికెన్స్, స్టాండర్డ్, పారామీటర్ ఏమైనా పెట్టాలా? లేదంటే కనుక ఎవరు పడితే స్పాన్సర్స్ వచ్చారు పెట్టేసుకుందాం అని? ప్రైవేట్ అవార్డులకి అంటారా? ప్రైవేట్ అవార్డులకి డెఫినెట్గా పారామీటర్లు ఉండవు న్యాచురల్లీ. ఇంకా అది ఇప్పుడు మీరు వస్తే నా ఫంక్షన్కి గ్లోరీ, కానీ నాలాంటి వాడు చేసే ఫంక్షన్కి మీ ఇమేజ్ అడ్డొస్తుంది, మీరు రారు.
నేను మీకు అవార్డు అనౌన్స్ చేసి ఉపయోగం అది అలాగే ఉంటుంది. సో బట్ న్యాచురల్లీ కానీ కొంతవరకు సెన్సిబుల్గా ఉంటే ఆ అవార్డులు పెరుగుతాయి. ఇవాళకి ఇమ్మీడియట్ బెనిఫిట్ ఉండకపోయినా కంటిన్యూస్గా చేసినప్పుడు బ్రాండ్ వాల్యూ పెరిగితే అవార్డుకి ఆస్కార్ లాగా ఒక వాల్యూ వచ్చేసింది అనుకోండి. ప్రపంచం అంతా ఎదురు చూస్తే టీఆర్పీ కదా ఆస్కార్ అంటే. ఇప్పుడు ఇంకా తగ్గింది. ఇదివరకు ఇంకా నాకు బాగా గుర్తు, మేము స్కూల్ డేస్లో ఆస్కార్ల కోసం తెల్లారుజామున 3ంటికి లేచి అవును. టీవీల ముందు టీవీలు అతుక్కుపోయిన చూసి. రోజులు ఉన్నాయి, సంవత్సరాలు ఉన్నాయి. ఇప్పుడు న్యూస్లో ఫాలో వచ్చేస్తున్నాయి. అయిపోతున్నాము, ట్విట్టర్‌లో సినిమాలు కూడా వచ్చేస్తున్నాయి అవైలబుల్గా. అప్పుడు ఆ సినిమాలు పట్టుకోవడం కోసం ఒక కష్టం, చాలా కష్టం కష్టం. ఉండేది. వెళ్ళి ఎక్కడో ఆ DVD ఆ పెట్టుకోవడం, కృషి చూసుకోవడం. ఎక్కువ ఎంజాయ్ చేసేవాళ్ళు. సో ఇప్పుడు పిల్లలకి అవన్నీ తెలియట్లేదనే ఒక బాధ ఉంది. అయితే ఒక కంటిన్యూస్గా కన్సిస్టెంట్గా చేయటంలో ఒక బ్రాండ్ వాల్యూ బిల్డ్ అవుతుంది. అది ఎప్పుడు మంచిదే. Right. అండ్ అవార్డులు ఎన్ని డే అది ఎంకరేజ్మెంట్ టు ద వర్క్ యు ఆర్ డూయింగ్ అండి. ఈ పర్టికులర్ వర్కే రావాలా అని క్వశ్చన్ చేస్తారు. పోనీ దీనికని ఇచ్చాం, ఈ సంవత్సరం ఉంది కాబట్టి. కానీ ఆ జర్నీని మనం ఎలా విస్మరిస్తాం? అది that was my అది next question. కంట్రిబ్యూషన్. నేను ఆ కంట్రిబ్యూషన్ని రెస్పెక్ట్ చేయమంటాను. అది ఎప్పుడు వాల్యుబులే. నేను ఎస్పెషల్లీ గవర్నమెంట్ సైడ్ ఇట్ ఈస్ ఈవెన్ మోర్ వాల్యుబుల్ అండ్ ప్రెషియస్. సార్ గవర్నమెంట్ అవార్డ్స్కి ఎట్లా సార్? అంటే అప్లై చేసి సినిమా అయిపోయిన తర్వాత అప్లై వాళ్ళు చేసి నోటిఫికేషన్ ఇస్తారు. ఓకే. ఇవ్వగానే అప్లికేషన్ పెట్టాలి. అప్లికేషన్ తర్వాత వాళ్ళే ఒకరికి తెలియకుండా ఒకళ్ళు జ్యూరీని సెలెక్ట్ చేస్తారు. అండర్ సివియర్ సర్వేలెన్స్ జ్యూరీని కూర్చోబెడతారు. వాళ్ళకి సెపరేట్ కార్లు, హోటళ్ళు, స్క్రీనింగ్, భోజనాలు. ఇంకా ఆ జ్యూరీకి బయట ప్రపంచంతో సంబంధం ఉండదు. రైట్ రైట్. మొత్తం స్క్రీనింగ్లు అయ్యాక చాలా బాగా ట్రీట్ చేస్తారు అసలు ఆ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్. ఇప్పుడు ఎన్ఎఫ్డిసితో కలిసి చేస్తుంది, చాలా బాగుంటుంది. అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఐఎన్పిఆర్ వాళ్ళు. సో చాలా మంచి ట్రీట్మెంట్ ఉంటుంది. అండ్ వేరియస్ ఫీల్డ్స్, సినిమాటోగ్రాఫర్లు కొంతమంది, డైరెక్టర్లు కొంతమంది, యాక్టర్లు కొంతమంది, రకరకాల రాష్ట్రాల నుంచి ప్రతినిధులుగా ఉంటారు జ్యూరీ. జర్నలిస్టులు ఉంటారు. సో జనరల్గా బయట విమర్శ చాలా ఈజీ. మనం అనుకున్న వాడికి రాకపోతే ఆడికి ఉన్నాడు అన్నట్టు ఉండదు. మీడియా వాళ్ళు ఉంటారు జ్యూరీలో. అంటే బేసిక్లీ అంటే సినిమా రివ్యూవర్స్ వాళ్ళు ఉంటారు, తాట తీస్తారు. అంటే ఎందుకు ఈ క్వశ్చన్స్ వచ్చాయంటే సైఫ్ అలీ ఖాన్ గారికి హమ్తుమ్కి నేషనల్ అవార్డు వచ్చినప్పుడు వాళ్ళ మదర్ వాజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద జ్యూరీ, అందుకే ఇచ్చారని చెప్పేసి ఒక రకమైన యాక్చువల్గా జ్యూరీ మెజారిటీ ఓటింగ్ మీద వస్తుంది. ఒకవేళ ఆవిడ ఒక ఓటు వేయగలుగుతుంది, కానీ ఆవిడ 11 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు కదా. వాళ్ళ పారామీటర్స్ వేరే ఉంటాయి. ఆవిడ ఎవరైనా సరే సార్, ఇప్పుడు మనం ఒక పెద్ద స్టార్ కొడుకు ఒక సినిమా వరకే పరిచయం చేయగలుగుతాడు ఆడియన్స్లో. ఆ సినిమా ఫ్లాప్ అయితే రెండో సినిమా తీయించలేడుగా. రెండో సినిమా తీయించచ్చు ఎప్పుడు ఆయన సొంత డబ్బులు పెట్టి తీయాలి, యాజ్ గుడ్ యాజ్ ఎనీ అదర్ ప్రొడ్యూసర్. ఆ రిస్క్ లో ఆయన కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంటేనే. సో పరిచయం వరకు ఎవడేం చేయగలుగుతాడు, అది వాళ్ళు ఉన్న పొజిషన్లో. అది తప్పులేదు. కానీ యాక్చువల్గా రావాల్సింది టాలెంట్ వల్లే రావాలి. అదే ఎవరు దాన్ని కాదనలేను సార్. అందుకే మీకు ఈ ఇండస్ట్రీకి లైఫ్ ఎక్కువ. రైట్.